Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి జగన్ ఫైర్ అయ్యారు. అమరావతిలో వైసీపీ నేతలపై దాడిని జగన్ ఖండించారు. వైసీపీ నేతలపై దాడి బాబు కుట్ర అంటూ ట్వీట్ చేశారు. బాబు, ఇది మీరు ఉసుగొల్పిన దాడి కాదా అంటూ ప్రశ్నించారు జగన్. అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి బయటకు రానివ్వకుండా ఉండేందుకు ఇలాంటి దారుణాలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇది స్వయంగా మీరు ఉసుగొల్పిన దాడి కాదా అని ప్రశ్నించారు జగన్. దుష్ట సాంప్రదాయానికి రేపు రెట్టింపు స్పందన ఉంటుందన్నారు జగన్. ప్రజలు మీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించడం ఖాయమంటూ జగన్ ట్వీట్ చేశారు. జగన్ చేసినటువంటి ట్వీట్ ని ఒకసారి చూద్దాం. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సిఆర్డీఏ పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్సీలపై దాడులు చేయిస్తారా? పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా? రైతుల కష్టాలు, అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానివ్వకుండా ఉండేందుకు ఇలాంటి దారుణాలు చేస్తారా? ఇది స్వయంగా మీరు ఉసుగొల్పిన దాడి కాదా? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కోఆర్డినేట్ చేయడం అత్యంత దారుణమంటూ ట్వీట్ చేశారు. అలాగే అమరావతి పేరుతో చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పవుతుందా? భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే కొండవీటి వాగును, నీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించి గత్యంతరం లేని పరిస్థితులను వారికి కల్పించడం, భూములు ఇవ్వకపోయినా రిటర్నబుల్ ప్లాట్ల కింద రైతుల పొలాలను వారి అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్లు చేయించడం, ఇన్ని రకాలుగా నరకయాతనకు గురి చేస్తూ ఉంటే ఆ బాధలు భరించలేక రైతులు కన్నీరు పెడుతూ ఉంటే వారి గోడు వింటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం మేం చేస్తూ ఉంటే మీరు మీ వాళ్ల చేత రౌడీజం చేయిస్తారా అంటూ ట్వీట్ చేశారు. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి? మీ బినామీలు, మీ నాయకులకు భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వగలరా? చంద్రబాబు గారు, ఇవాళ మీ అవినీతి, దోపిడీ కోసం రాష్ట్రంలో జంగిల్ రాజ్యాన్ని స్థాపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో మీ పచ్చ ముఠాలతో స్వైర విహారం చేయిస్తున్నారు. ప్రజా గొంతుకలను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. దీనిపై ఇదివరకే మేము చాలాసార్లు హెచ్చరించాం. అయినా మీలో మార్పు రాలేదు సరికదా? రోజు రోజుకు మీ దుర్మార్గాలను రెట్టింపు చేస్తున్నారు. ఇవాళ మీరు మొదలుపెట్టిన ఈ దుష్ట సాంప్రదాయానికి రేపు రెట్టింపు స్పందన ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించడం ఖాయం. మీరు చేసే దాడులకు వైఎస్ఆర్సీపీ తలవంచదు. అమరావతి పేరుతో రైతులను మీరు పెడుతున్న ఇబ్బందులను, అవినీతి, దోపిడీలను, దౌర్జన్యాన్ని ఎప్పటికప్పుడు మేము ఎండగడతాం. రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరి వాళ్ళు కాదు. వారి పక్షాన నిలబడుతూ వైఎస్ఆర్సీపీ వారికి తోడుగా నిలుస్తుంది అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ని యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అలాగే ఈ ట్వీట్తో పాటు ఆయన దాడి జరిగినటువంటి ఆ వీడియోలు, అలాగే గాయపడ్డటువంటి వారికి సంబంధించినటువంటి ఆ వీడియోను కూడా కింద ట్యాగ్ చేశారు. అందులో చంద్రబాబే ఈ దాడిని చేయిస్తున్నారు అనేటువంటి అర్థం వచ్చే విధంగా కొన్ని సాక్ష్యాలను కూడా ఆయన వీడియోలో పొందుపరచడం అయితే జరిగింది. పోలీసులే దగ్గరుండి కోఆర్డినేట్ చేస్తున్నారని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ దాడిని అయితే అభివర్ణించారు. పోలీసులు ఉన్నది రక్షించడానికా లేకపోతే దాడులను కోఆర్డినేట్ చేయడానికా అనే విధంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.